ప్రియులారా, దేవుని వాక్యము కొరకు మన హృదయాలు సిద్ధం చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడాలని ఒక గొప్ప నిరీక్షణతో ఈరోజు దేవుని వాక్యం ద్వారా నా జీవితంలో ఒక నూతనమైన అనుభవాన్ని నేను పొందుకోవాలి అని నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో కనిపెట్టి ఉందాం. దేవుడు మనతో మాట్లాడగలిగేటట్లుగా బైబిల్స్ చేత పట్టుకుని, బైబిల్స్ని ఎత్తి పట్టుకుని ఆ స్క్రీన్ మీద వస్తున్న మాటలు అందరం కలిసి ప్రార్థనాపూర్వకంగా దేవుడు మనతో మాట్లాడగలిగేటట్లుగా చదువుదాం. లెట్స్ ఆల్ గో టుగెదర్. ఇది నా కొరకు దేవుడిచ్చిన వాక్యం. ఇది నా జీవిత స్థితిని, నా సామర్థ్యములను తెలియచేయనది. ఈ సమయమున నేను ఈ దేవుని వాక్యము చే బోధించబడుదును. దేవుడు నాతో మాట్లాడుచుండగా చురుకైన మనస్సును, స్వీకరించే హృదయమును కలిగి ఉండి గొప్ప మార్పు పొందుదునుగాక. యేసు నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి యెషయా గ్రంథము 64వ అధ్యాయం తెరిచి మీ ముందు ఉంచాలని మనవి చేస్తున్నాను. ఈ అధ్యాయం నుండి కొన్ని ఆలోచనలు మీ ముందు నేను ఉంచబోతున్నాను. యెషయా గ్రంథము 64వ అధ్యాయం. ఈ 64వ అధ్యాయంలో నేను మొదటి 3 వచనాలు చదువుతున్నాను. యెషయా గ్రంథము 64వ అధ్యాయము మొదటి 3 వచనాలు. గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చెదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. నీ శత్రువులకు నీ నామమును తెలియచేయుటకై అగ్ని గచ్చపొదలను కాల్చు రీతిగాను, అగ్ని నీళ్లను పొంగచేయు రీతిగాను నీవు దిగి వచ్చెదవుగాక. జరుగునని మేము అనుకొనని భీకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక. నీవు దిగి వచ్చెదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. చదవబడిన వాక్య భాగంలో ప్రవక్త అయిన యెషయా చేస్తున్న ఒక ప్రవచనాత్మకమైన ప్రార్థన మనకు కనిపిస్తుంది. అది ఒక ప్రార్థనగా మనకు కనపడుతుంది. అలాగే జరగబోవు సంగతులను గూర్చిన విషయాలు కూడా అక్కడ మనకు కనపడతాయి. ఆ ప్రవచనాత్మకమైన ప్రార్థనలో యెషయా ప్రవక్త ఒక గొప్ప ఆశను అక్కడ వ్యక్తపరుస్తున్నాడు. ఆ యోధా ప్రజలందరి పక్షంగా, బబులోను చెరలో ఉన్న యోధా ప్రజలందరి పక్షంగా ఒక గొప్ప ఆశ, ఒక గొప్ప నిరీక్షణను వ్యక్తం చేస్తున్నాడు. అదేమిటంటే 3 వచనాల్లో కూడా నీవు దిగి వచ్చేదవుగాక, నీవు దిగి వచ్చేదవుగాక, నీవు దిగి వచ్చేదవుగాక అని పదే సార్లు ప్రవచనాత్మకంగా ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు దిగి రావాలి అని. ఈ దినాన్ని మనం ధ్యానం చేయబోతున్న సందేశం, దేవుడే నీ కొరకు దిగి వస్తే, దేవుడే నీ కొరకు దిగి వస్తే. ఇది చాలా అద్భుతమైన అనుభవం ప్రియులారా, గమనించాలి. దేవుడు దిగివచ్చుట అనేది గొప్ప కృపాకార్యము. దేవుడు మన ఎడల చేసే కృపాకార్యం. ఎందుకంటే కీర్తనల గ్రంథంలో 8వ కీర్తనలో, దేవా నీవు నరుని జ్ఞాపకము చేసుకొనుటకు అతడు ఏపాటివాడు, నరుడు ఏపాటివాడు అంటాడు ఆ కీర్తనకారుడు. నరుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి నరుడు ఏపాటివాడు అనేది నిజమే. దేవుడు అంత మహోన్నతుడు, అంత సర్వోన్నతుడు, పరిశుద్ధుడు. అలాంటి గొప్ప దేవుడు ఒక సామాన్యమైన నరుని, నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏపాటివారం? అసలు నరుని జ్ఞాపకం చేసుకోవడానికే నరుడు ఏపాటివాడు అని అక్కడ కీర్తనకారుడు ప్రశ్నిస్తుంటే, ఇక్కడ దేవుడు నీ కొరకు దిగి వస్తే, దేవుడు నా కొరకు దిగి వస్తే, ఆహా, అది ఎంతో అద్భుతమైన అనుభవమో ఒకసారి ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. దేవుడు మన కొరకు దిగి రావడం అనేది ఒక గొప్ప కృపాకార్యం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవుని కృప, దేవుని అత్యంత కృప, ఆ దేవుడు దిగి వస్తే అనే ఆలోచనలో కనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు దిగి వచ్చుట అనే మాటకు ఇంగ్లీష్లో కాండిసెన్షన్ అంటారు. గాడ్ కాండిసెన్స్. కాండిసెన్షన్ అంటే టు స్టూప్ డౌన్. ఎవరైనా ఒక ఉన్నతమైన వాడు ఒక తనకంటే తక్కువ స్థితిలో ఉన్న స్థాయికి దిగి రావడం, అతనితో పాటు ఆ తక్కువ స్థాయిలో ఉన్నవానితో పాటు తనను తాను ఐడెంటిఫై చేసుకోవడం,
అలాంటి స్థితిని చూపించేది కాండిసెన్షన్ అనే మాట. దేవుడు దిగి వచ్చుట అంటే అదే ప్రియులారా, గమనించాలి. దేవుడు సర్వోన్నతుడు, అత్యున్నతమైన సింహాసనము మీద ఆసీనుడైన పరిశుద్ధుడైన దేవుడు. అలాంటి సర్వోన్నతుడైన దేవుడు నా కొరకు దిగి వచ్చుటలో దేవుని కృప, దేవుని మహాకృప ఆ కార్యంలో మనకి కనిపిస్తుంది అనే విషయాన్ని గమనించాలి. ఆయన దిగి వచ్చిన సందర్భాలు దేవుని వాక్యంలో, బైబిల్లో చాలాసార్లు మనకు తారసపడతాయి. ఆయన దిగి వచ్చి మానవునితో కలుసుకున్న సందర్భాలు, ఏదైనా వనంలో ఆదాము హవ్వలతో ఆయన ఆయా సమయాల్లో విహరించిన సందర్భాలు, వారి దగ్గరికి వారిని దర్శించడానికి ఆయన దిగి వచ్చిన సందర్భాలు ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం గమనించగలం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఆ దాస్యంలో చాలా సంవత్సరాలు నలిగిపోయి వారి మొర్ర పెట్టుకున్నప్పుడు దేవుడు అంటాడు, వారి మొర్రను నేను విని ఉన్నాను, వారి బాధలు నాకు తెలిసే ఉన్నవి, విడిపించి ఆ పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి నడిపించుటకును నేను దిగి వచ్చి ఉన్నాను అంటాడు. నిర్గమకాండం 3:8 ఆయన దిగి వచ్చుట, శ్రమలో ఉన్న వారి దగ్గరికి దిగి వచ్చుట, నలిగిన వారి యొద్దకు దిగి వచ్చుట, అవసరతలో ఉన్న వారి దగ్గరికి ఆయన ప్రత్యక్షంగా దిగి వచ్చుట, అది గొప్ప అనుభవం ప్రియులరా. అలాంటి అనుభవం గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. ఇంకా మోషే సీనాయి కొండ మీదకి వెళ్ళి ఆయనను ఆ సీనాయి కొండ దగ్గర ఆయన కలుసుకున్నప్పుడు ఆ సీనాయి కొండ మీదకి ఆయన దిగి వచ్చి మోషేకు 10 ఆజ్ఞలను అలాగే ధర్మశాస్త్ర వివరాలను తెలియచేసిన సంఘటన మనకు తెలుసు. అలాగే ఈ ఇశ్రాయేలు అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, నేను వారిలో నివసించుటకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి అన్నాడు. అంటే ఆ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని, ఆ నిర్మించడానికి ఒక పర్పస్, ఒక ఉద్దేశాన్ని చెప్పాడు. ఆ ఉద్దేశం ఏమిటంటే నేను వారిలో నివసించున్నట్లు నేను దిగి రావాలి. ఆ ప్రత్యక్ష గుడారంలోనికి దిగి వచ్చిన స్థితిగతులు మనకు తెలుసు. వారి ప్రయాణం అంతటిలో పగటిలో మేఘస్తంభంగా, రాత్రిలో అగ్నిస్తంభంగా దిగి వచ్చిన సందర్భాలు మనకు తెలుసు. ప్రియులరా, ఈ విధంగా మనం చూసినట్లయితే ఈవెన్ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములోనికి నరావతారిగా నీ కొరకు నా కొరకు దిగి వచ్చి సిలువలో మరణించిన స్థితి మనకు తెలుసు. పెంతెకోస్తు పండుగ దినాన్ని 120 మంది మేడగదిలో సహవాసం చేస్తూ ప్రార్థనలో కనిపెడుతూ ఉండగా పరిశుద్ధాత్ముడుగా శక్తివంతంగా వారి మీదికి దిగి వచ్చిన స్థితి మనకు తెలుసు. దేవుడు దిగి వచ్చిన సందర్భాలు అనేకమైనవి దేవుని వాక్యంలో మనం చూడగలం. ఆయన దిగి వచ్చిన స్థితిలో ప్రియులరా మనం ఆయన కలుసుకుంటాం. దట్ వుడ్ బి ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ వన్స్ లైఫ్. ఒక వ్యక్తి జీవితంలో అంతకంటే ఉన్నతమైన అనుభవం మరొకటి ఉండదేమో. ఆయన దిగి వస్తే ఆయనను కలుసుకోవడం, ఆయన దిగి వస్తే ఆయనతో ఏకమై ఉండడం, ఆయనతో ఐక్యమైన స్థితిలో మనం ఉండడం. యేసుక్రీస్తు ప్రభు తండ్రికి ప్రార్థన చేశారు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఒక ప్రధాన యాజకుడు ప్రజల కోసం చేసిన ప్రార్థన అన్నట్లుగా ఉంటుంది. ఆ ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభు మనందరి కోసం చేసిన ప్రార్థన, అందులో ఒక విషయం అక్కడ గమనించినట్లయితే ఆ 17వ అధ్యాయము 11వ వచనంలో అలాగే 20-21 వచనాల్లో తండ్రిని అడుగుతాడు, తండ్రి నీవు నేను ఏకమై ఉన్నలాగున మన యందు విశ్వాసం ఉంచిన వారు కూడా మనతో ఏకమై ఉండాలి అని. ఇది ఎంత గొప్ప అనుభవం. తండ్రి కుమారుడు ఎలాగైతే ఏకమై ఉన్నారో మనము కూడా దేవునితో ఏకమై ఉండగలిగేటట్లుగా ఆయన దిగి వచ్చే దేవుడు. అలాంటి దిగి వచ్చిన సందర్భాలు దేవుని వాక్యంలో అనేకమైనవి చూస్తాం. ఈరోజు కూడా వాక్యంలో ఒక ప్రవచనాత్మకమైన గొప్ప ప్రార్థన యెషయా భక్తుడు చేస్తున్నాడు. ఆ ప్రార్థన మన జీవితాల్లో కూడా ఫలించాలి. ఆ ప్రవచనం మన జీవితాల్లో కూడా నెరవేరాలి. అది దేవుడే నీ జీవితంలోకి దిగి వస్తే ఈ దినాన్ని గమనించాలి. బబులోను దేశంలో యోధా ప్రజలు ఆ చెరలో నలిగిపోతున్న స్థితిలో చేస్తున్న ప్రార్థనది. ఈ రోజున నీవు నేను ఒకవేళ ఏ శ్రమలో ఉన్నా, ఏ నలిగిపోయే స్థితిలో ఉన్నా, ఏ దుర్భరమైన స్థితిలో ఉన్నా, ఏ అవాంఛనీయమైన అనుభవంలో ఉన్నా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక గొప్ప ప్రార్థన నీ హృదయంలో పెడుతున్నాడు. దేవుడే దిగి వచ్చునుగాక, దేవుడే దిగి వచ్చునుగాక. నీకోసం దేవుడే దిగి వస్తే
ఆ దిగి వచ్చే స్థితిలో ఆ యెషయా భక్తుడు ఆ అధ్యాయంలో కొన్ని ఆలోచనలు పొందుపరుస్తున్నాడు. 6-7 వచనాలు, ఆ అధ్యాయంలో ఉన్న 6-7 వచనాలు నేను చదువుతున్నాను. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 6-7 వచనాలు. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీయు మురికి గుడ్డవలెనాయెను. మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయెను. నీ నామమును బట్టి మొర్రపెట్టువాడు ఒకడునూ లేకపోయెను. నిన్ను ఆధారము చేసుకొనుటకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకొని వాడు ఒకడునూ లేడు. నీవు మాకు ముఖము చాటు చేసుకొంటివి, మా దోషముల చేత నీవు మమ్మను కరిగించి ఉన్నావు. ప్రియులారా గమనించాలి, దేవుడు మన స్థితిగతులలోనికి దిగి వస్తే జరిగే ఒక గొప్ప అనుభవం ఏమిటంటే, ఒక గొప్ప పరివర్తన, ఒక గొప్ప మార్పు, ఒక గొప్ప ఉజ్జీవము. ఆ ఉజ్జీవము అన్నప్పుడు ఆ ఉజ్జీవం అనే మాటను మనం సరైన స్థితిలో అవగాహన చేసుకోవాలి. ఉజ్జీవం అంటే ఉద్వేగం కాదు ప్రియులారా, గమనించాలి. కేవలం ఉద్వేగ స్థితిని వ్యక్తపరచుట మాత్రమే కాదు ఉజ్జీవం అంటే. ఉద్వేగ స్థితి వ్యక్తపరచబడమే ఉద్యమం అయితే అది పరిపక్వమైన ఉద్యమం కాదు. పరిపక్వమైన ఉద్యమం ఏమిటంటే ఉద్యమంలో ఒక గొప్ప మార్పు, ఉద్యమంలో ఒక గొప్ప పరివర్తన, ఉద్యమంలో ఉన్న స్థితి నుండి ఇంకా ఉన్నతమైన స్థితికి వర్ధిల్లడం, అలాంటి స్థితిని చూస్తాం. ఉద్యమం అంటే జీవింపచేయుట అని అర్థం. అంటే మృతతుల్యమైన స్థితి ఎక్కడైతే ఉందో, నా జీవితంలో ఏ రంగంలో మృతతుల్యమైన స్థితి ఉందో ఆ రంగంలో మరలా నేను జీవింప చేయబడినప్పుడు నేను ఉజ్జీవం పొందుకున్న స్థితిని, నేను అలాంటి అనుభవాన్ని నేను పొందుకుంటాను. ఒకవేళ చాలా విషయాల్లో నేను మంచి జీవితం జీవిస్తూ ఉండొచ్చు, ఏదైనా ఒక విషయంలో మృతతుల్యమైన స్థితి ఉంటే ఆ స్థితిలో ఉజ్జీవం కావాలి. ఒకవేళ నేను మంచిగా వాక్య ధ్యానం చేయొచ్చు, నేను మంచిగా బోధించవచ్చు, నేను ఏ గొప్ప కార్యాలన్నీ చేయొచ్చు. ఒకవేళ ఏదైనా ఒక విషయంలో నేను బలహీనపడిన స్థితి, ఒకవేళ చేయవలసినంతగా ప్రార్థన చేయలేకపోతుంటే నా జీవితంలో ఆ రంగంలో ఉజ్జీవం కావాలి. లేక నేను ఇంకా ఏ విషయంలో నేను బలహీనంగా ఉంటే ఆ రంగంలో ఉజ్జీవం కావాలి. ఆ ఉజ్జీవము కొరకు ఇప్పుడు ఈ మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. ఏ స్థితిలో మృతతుల్యమైన అనుభవాలు మన జీవితంలో చోటు చేసుకున్నాయో ప్రియులారా గమనించాలి. మన హృదయాలు మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఆ స్థితిలో ఉజ్జీవం కావాలి. ఆ ఉజ్జీవం కొరకు మొట్టమొదటిగా ఇప్పుడు 6-7 వచనాల్లో అక్కడ వారు పాపముల గురించి ఆ యెషయా భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆ యోధా ప్రజలందరి పక్షంగా భక్తుడు చేస్తున్న ప్రార్థన వారి పాపముల గురించి ప్రార్థన చేస్తూ ఆ పాపముల నిమిత్తమైన సవరణను అక్కడ చూపిస్తున్నాడు. సవరణ గమనించాలి. ఆ మాట జ్ఞాపకం పెట్టుకోండి. పాపములు సరిచేయబడాలి, సవరణ చేయబడాలి. గమనించాలి, సమర్థన కాదు ప్రియులారా. గమనించాలి, చాలాసార్లు మానవుల జీవితాల్లో సమర్థించుకోవడం చాలా పరిపాటి అయిన స్థితి. ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పును సమర్థించుకునే స్థితి. ఒకవేళ విఫలమైపోతే ఏదైనా విషయంలో ఆ విఫలత కానీ తప్పు కానీ ఏదైనా జరిగితే ఆ తప్పు, ఆ పరిస్థితి అలాంటిది కనుక అలా జరిగింది, లేక పరిస్థితులను నిందిస్తాం, లేకపోతే ఎవరి వల్ల విఫలమయ్యామని, ఎవరి వలనో అని ఎవరి మీదో దాన్ని ఉంచుతాం. గమనించాలి, ఎవరినో నిందిస్తాం, పరిస్థితులను నిందిస్తాం, ఇంక దేనినో నిందిస్తాం, సమాజాన్ని నిందిస్తాం, ఇలాగూ దేనినో నిందిస్తాం. ప్రియులారా గమనించాలి, ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి విఫలమైపోయిన స్థితిలో, లేక తప్పు చేసిన స్థితిలో, పాపం చేసిన స్థితిలో ఎవరెవరినో నిందించే కంటే మొట్టమొదటిగా తన జీవితాన్ని తను సరి చేసుకోవడం. ఎవరినో నిందించడం వల్ల ప్రయోజనం లేదు. నిన్ను నీవు సరి చేసుకోవడం, నిన్ను నీవు సవరణ చేసుకోవడం, సమర్థించుకోవడం వల్ల ప్రయోజనం లేదు. ప్రియులారా గమనించాలి, వాక్యంలో కూడా కొంతమంది సమర్థించుకున్న వారు కనపడతారు, అలాగే సవరణ చేసుకున్నవారు కనిపిస్తారు. ఒకసారి ఉదాహరణలు చెప్తాను మీకు. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో 11 నుంచి 13వ వచనం వరకు చదివితే అక్కడ జరుగుతున్న సంఘటన ఏమిటంటే, అంతకుముందే సౌలును దేవుడు ఇశ్రాయేలు దేశం మీద మొట్టమొదటి రాజుగా నియమించాడు. సమూయేలు సౌలుకు అభిషేకం చేశాడు. అభిషేకం చేసిన తర్వాత సమూయేలు సౌలుతో ఏమని చెప్పాడంటే,
నీవు గిల్గాలుకు వెళ్ళి 7 దినములు అక్కడ కనిపెట్టి ఉండమన్నాడు. ఆ 7 దినములు కనిపెట్టిన పిమ్మట నేను అక్కడికి వస్తాను, మనం బలి అర్పణలు జరిగించాలి అని సౌలును ముందుగానే గిల్గాలుకు పంపించాడు సమూయేలు. సమూయేలు అలా పంపించగా సౌలు గిల్గాలుకు వెళ్ళాడు. 7 దినాలు కనిపెట్టాడు. ఆ 7వ దినాన్ని ఇంకా సమయం ఉండగానే సమూయేలు ఇంకా రావడం లేదు అని అక్కడ ఆయనే ఆ దహన బలులు అర్పించి చేయకూడని పని, ఆయన రాజు మాత్రమే, యాజకుడు చేసే పని ఆయన చేయడానికి వీల్లేదు. అలాంటి పనిని సౌలు అక్కడ చేసినట్లుగా గమనించగలం. మీరు సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనం, 12వ వచనం, 13వ వచనం చదివితే అక్కడ ఆ బలులు అర్పించిన మీదట సమూయేలు ఆ తర్వాత అక్కడికి వస్తాడు. వచ్చి సమూయేలు సౌలును ప్రశ్నిస్తాడు. 11వ వచనంలో సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమి అని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు, ఫిలిష్తీయులు మెక్మషులో కూడి ఉండటయు చూచి ఇంకను యెహోవాను శాంతి పరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురు అనుకొని నా అంతటా నేను సాహసించి దహన బలి అర్పించి తిని అనెను. అందుకు సమూయేలు ఇట్లా నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు. అబ్బబ్బా, ఎంత ఎంత ఆశీర్వాదాన్ని కోల్పోయాడు సౌలు. గమనించాలి, కనిపెట్టవలసిన సమయం కనిపెట్టలేకపోయాడు. దహన బలిని తానే అర్పించాడు. దానిని బట్టి సమూయేలు ప్రశ్నిస్తే దానిని సమర్థించుకుంటున్నాడు. నిర్ణయ కాలమున నీవు రాలేదు, ఇంకా 7 దినాలు పూర్తి కాలేదు, 7వ దినాన్ని వచ్చాడు సమూయేలు. నిర్ణయ కాలాన్ని నీవు రాలేదు కనుక ఈలోగా ప్రజలు చెదిరిపోతారేమో అనే భయం ఒకటి, ఫిలిష్తీయులు ఈలోగా దండెత్తి వస్తారేమో అనే భయం ఒకటి. ఈ భయాలతో సాహసిస్తున్నానని తెలుసు, కానీ సాహసించకూడదని తెలుసు. సాహసించకూడని పనికి నేను సాహసిస్తున్నానని తెలుసు. అయినప్పటికీ సౌలు ఆ పని చేశాడు, సమర్థించుకుంటున్నాడు. ప్రజలు చెదిరిపోతారేమో, ఫిలిష్తీయులు వచ్చి నా మీద పడతారేమో, ఈ కారణాల వల్ల ఆ కారణాల వల్ల చేశానంటున్నాడే. కానీ ప్రియులారా గమనించాలి, ఇక్కడ సౌలు తాను చేసిన పనిని సమర్థించుకుంటున్నాడు. అయితే దానికి పర్యవసానం ఏమిటి? నీ రాజ్యము నిలవదు. ఇంకా గమనించాలి, దట్ వాజ్ ద బిగినింగ్ ఆఫ్ హిస్ కింగ్షిప్. అసలు ఆయన రాజరికానికి ప్రారంభ దినాలవి. ఆ ప్రారంభ దినాల్లోనే రాజ్యము నిలవదు అనే సందేశాన్ని పొందుకున్నాడు అక్కడ సౌలు. గమనించాలి. అలాగే సౌలు తరువాత దేవుడు దావీదును రాజుగా ఎంచుకున్నాడు. గమనించాలి, దావీదు పాపమే చేశాడు. కొన్నిసార్లు ఎర్రర్స్ ఉండొచ్చు, సిన్స్ ఉండొచ్చు. ఎర్రర్స్ అంటే పొరపాట్లు, సిన్స్ అంటే పాపాలు. ఇప్పుడు సౌలు చేసిన పని, అలాగే దావీదు చేసిన పాపం, ఈ రెండిటిని పోలిస్తే దావీదు పాపము ఘోరమైందిగా మనకు కనిపిస్తుంది. అయినప్పటికీ దావీదు ఆ బేత్షెబతో చేసిన పాపం, వసంతకాలమున రాజులు యుద్ధమునకు వెళ్ళు వేళ ఆయన యుద్ధానికి వెళ్లకుండా అక్కడే ఆ మేడగది మీద ఉన్నాడు. చూడకూడని దృశ్యాన్ని చూశాడు, చేయకూడని కార్యాన్ని చేశాడు. ఆ తరువాత ఒకదాని వెంట ఒకటి ఆ చేయకూడని పనులే చేశాడు. అప్పుడు నాతానును దేవుడు దావీదు దగ్గరికి పంపించాడు. నాతాను ప్రవక్తను దేవుడు దావీదు దగ్గరికి పంపించి దావీదు చేసిన పనిని దావీదుకు చూపించినప్పుడు వెంటనే దావీదు ఏమన్నాడో తెలుసా? సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనంలో నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా వెంటనే మరొక మాట ఏమీ మాట్లాడలేదు. ప్రియులారా గమనించాలి, నేను ఆ పరిస్థితి వల్ల చేశాను, లేకపోతే ఏదో నేను శోధించబడ్డాను, లేకపోతే ఏదో జరిగింది అని చెప్పలేదు. వెంటనే ద వెరీ నెక్స్ట్ వర్డ్ దట్ డేవిడ్ అటర్డ్, నీవు పాపం చేశావని నాతాను చూపించిన వెంటనే, మీరు ఆ వాక్య భాగం చదవండి, అంతకుముందు వాక్య భాగాలు మరి ఏమీ మాట్లాడలేదు. నాతానుతో దావీదు అన్నమాట, నేను పాపము చేసి తిని.
32వ కీర్తనలో 5వ వచనంలో దావీదు అంటాడు, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. కప్పుకొనక ఒప్పుకొంటిని. ప్రియులారా గమనించాలి, దావీదు సమర్థించుకునేవాడు కాదు, సవరణ చేసుకునేవాడు. సమర్థన, సవరణ. కొంతమంది జీవితాలు సమర్థనతోనే గతించిపోతాయి, సమర్థించుకుంటూనే బ్రతికేసే స్థితి. ఈ దినాన్ని నీవు సవరణ చేసుకుంటున్నావా, సమర్థించుకుంటున్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. దేవుడే దిగి వస్తే, నిజంగా దేవుడే దిగి వస్తే జరిగే ఒక గొప్ప ప్రక్రియ ఏమిటంటే, నీవు దేవుని సన్నిధిలో నీవు సవరణ చేసుకుంటావు. నీవు దేవుడే నా స్థితిలోనికి దిగి వచ్చాడు అని నీవు గ్రహించగలిగితే, అటువంటి నీ మనోనేత్రములు తెరువబడిన స్థితి నీలో ఉంటే నీవు సవరణ చేసుకుంటావు. సమర్థించుకో, సౌలు వలె సమర్థించుకో, దావీదు వలె సవరణ చేసుకుంటావు. ఈవెన్ 51వ కీర్తనలో కూడా దావీదు అంటాడు, 51వ కీర్తన 4వ వచనంలో, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను అంటాడు. చాలా ఓపెన్గా, ఏమీ దాచుకోకుండా తన పాపమును దేవుని సన్నిధిలో దావీదు ఒప్పుకున్న స్థితి. సమర్థించుకుంటే, ఆ సమర్థించుకోవడం వలన నీవు పోగొట్టుకునేది తిరిగి పొందుకోలేవు. గమనించాలి, ఇంకా ఎక్కువగా పోగొట్టుకుంటావు సమర్థించుకుంటే. కానీ సవరణ చేసుకుంటే నీకు ఇంకా ఆశీర్వాదం పొందుకుంటావు. దావీదు అలాంటి ఆశీర్వాదం పొందుకున్నాడు. సౌలు ఆ ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. ఈ దినాన్ని నీ జీవితంలో సమర్థన లేక సవరణ ఒకసారి ఆలోచన చేయాలని మనం చేస్తున్నాం. లూకాసు సువార్త 18వ అధ్యాయంలో ఒక ధనవంతుడైన అధికారి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన అడిగాడు, అయ్యా, నిత్య జీవమునకు వారసుని కావాలంటే నేను ఏం చేయాలి అని అడిగాడు ప్రభువుని. ప్రభువు చెప్పాడు, నువ్వు దొంగతనం చేయొద్దు, నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు అని ఈ ఆజ్ఞలన్నీ చెబితే ఆయన అన్నాడు, ఈ ఆజ్ఞలన్నీ నేను బాల్యము నుండియే అనుసరించుచున్నాను అని చెప్పి ఒక మాట అన్నాడు. నాకు ఇంకా ఏమి కొదువుగా ఉన్నది అన్నాడు. అంటే ఆయన దృష్టిలో ఏమీ కొదువుగా లేదని, ఏమీ కొదువుగా లేదు. అంటే నేను ఆ నిత్యజీవం పొందడానికి ఐఎమ్ వర్ది, నేను అర్హుణ్ణి అని తన జీవితాన్ని తను సమర్థించుకుంటున్నాడు. మత్తయి సువార్తలో అయితే నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఆ విషయమే రాయబడింది. లూకా 18లో ఆ విషయం కనిపిస్తుంది. అక్కడ నాకేమి కొదువుగా ఉన్నది అని ఆయన అడిగిన సంఘటన కనపడుతుంది. ప్రభు, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది. అదేమిటంటే, నీ ఆస్తిని నీవు దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు గనుక నీ ఆస్తిని అమ్మి పేదలకిమ్మి అప్పుడు వచ్చి నన్ను వెంబడించమన్నాడు. ప్రియులారా గమనించాలి, అక్కడ దేవుని వాక్యంలో రాయబడింది, అతడు చాలా ధనవంతుడు గనుక మిక్కిలి వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటను ఏమాత్రం కూడా ఆయన లక్ష్య పెట్టలేదు. వ్యసన పడుతూ వెళ్ళిపోయిన స్థితి. అయితే నాకు ఇంకా ఏమి కొదువుగా ఉన్నది అని సమర్థించుకోవడానికే చూశాడు. కానీ తన నిజస్థితిని సవరణ చేసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడని స్థితి ఆ ధనవంతునిలో మనం చూస్తాం. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఈ ధనవంతుడు కనపడతారు. అయితే లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఇంకో ధనవంతుడు కనపడతాడు. ఆయన జక్కయ్య. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళినప్పుడు ప్రభు ఏమీ చెప్పలేదు ఆయనకి. అయినప్పటికీ కూడా వెనువెంటనే ఆ లూకాసు వార్త 19వ అధ్యాయంలో 8వ వచనంలో జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకిచ్చుచున్నాను, నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకొని ఎడలా అతనికి 4 మరలా చెల్లింతును అని ప్రభువుతో చెప్పాను. గమనించాలి, ఆయన ధనవంతుడు, ఈయన ఇంకొక ధనవంతుడు. ఆ ధనవంతుడు సమర్థించుకోవడానికి చూశాడు, ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. ఈ ధనవంతుడు సవరణ చేసుకున్నాడు, గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని ప్రభువు ఆయన నోటితో పలికిన మాట ఆ ఇంటిని గురించి, ఆ కుటుంబం గురించి ఎంత ధన్యత! ఈ దినాన్ని ప్రియులరా మనం సమర్థించుకుంటున్నామా, సవరణ చేసుకుంటున్నామా? సౌలు సమర్థించుకున్నాడు, ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. దావీదు సవరణ చేసుకున్నాడు, ఆశీర్వాదం ఆయన మాత్రమే కాదు, తరతరములకు ఆ ఆశీర్వాదం నిలిచింది. సౌలుతోనే ఆ రాజరికం పోయింది, దావీదు తరతరములకు ఆశీర్వాదం నిలిచింది. కారణం ఏమిటో తెలుసా? సమర్థించుకోలేదు, సవరణ చేసుకున్నాడు.
ఇక్కడ ఇద్దరు ధనవంతులను చూసాం. లూకా సువార్త 18వ అధ్యాయంలో ధనవంతుడు ఆశీర్వాదం కోల్పోయాడు సమర్థించుకొని. లూకా సువార్త 19వ అధ్యాయంలో ధనవంతుడు సవరణ చేసుకుని గొప్ప ఆశీర్వాదం, ఆయన మాత్రమే కాదు ఆ ఇంటంతటికి ఆశీర్వాదం వచ్చేటట్లుగా తాను సవరణ చేసుకున్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. మొట్టమొదటిగా దేవుడే దిగి వస్తే నీ జీవితంలో జరిగే ఒక గొప్ప పరివర్తన ఏమై ఉండాలంటే సవరణ సవరణ సవరణ. ప్రియులారా, దేవుడు దిగివచ్చే దేవుడు. మన స్థితిగతులలోనికి, మన పరిస్థితులలోనికి మన యొద్దకు దిగివచ్చు దేవుడు. దేవా నీవు దిగివచ్చుదువుగాక అని ప్రార్థన. ఆ దేవుడు దిగి వస్తే నీ జీవితంలో ఒక గొప్ప ఉద్యమం కలగాలంటే, ఒక గొప్ప పరివర్తన, ఒక పరిపక్వతతో కూడిన పరివర్తన నీ జీవితంలో జరగాలంటే సవరణ జరగాలి, సమర్థన కాదు. సమర్థనకు మనం గుడ్ బై చెప్పుదాం. సమర్థనకు దయచేసి మన జీవితాల్లో స్వస్తి చెప్పుదాం. సమర్థనను మన జీవితాల నుంచి, మన హృదయాల నుంచి, మన అనుభవాల నుంచి దూరపరుచుకుందాం. సవరణ చేసుకుందాం, ఆశీర్వదించబడదాం, మన కుటుంబాలకు ఆశీర్వాద కారణమవుదాం, తరతరములకు ఆశీర్వాద కారణమవుదాం. సవరణ ఆశీర్వాదం మనకిస్తుంది, సమర్థన ఆశీర్వాదాన్ని దూరం చేస్తుంది. ఈ రోజున దేవుడు మనకు చూపిస్తున్నాడు. రెండవదిగా మరొక విషయం ఏమిటంటే, అక్కడ 64వ అధ్యాయము యెషయా గ్రంథము మొదటి 4 వచనాలు చదివితే, నేను చదువుతున్నాను. గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చేదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. నీ శత్రువులకు నీ నామమును తెలియచేయుటకై అగ్ని గచ్చపొదలను కాల్చు రీతిగాను, అగ్ని నేళ్లను పొంగచేయు రీతిగాను నీవు దిగి వచ్చేదవుగాక. జరుగునని మేము అనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా, అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక. నీవు దిగి వచ్చేదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. దిగివచ్చుదువుగాక 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 అని ప్రవచనంగా, ప్రార్థనగా మాటలు పలికాడు. ఆయన దిగివచ్చిన స్థితిలో ఆ 3 వచనాల్లో 3 సార్లు దిగివచ్చుదువుగాక అన్నాడు. అలాగే ఆ 3 వచనాల్లో దేవుని సన్నిధిని గురించి కూడా ప్రస్తావించాడు. నీవు దిగివచ్చేదవుగాక, మొదటి వచనంలో నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక అన్నాడు. అలాగే ఆయన సన్నిధి గురించి అక్కడ ఆ వచనాల్లో పదే పదే మరి ఆ భక్తుడు మాట్లాడిన సంగతి అక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం. 3వ వచనంలో జరుగునని మేము అనుకోనని భయంకరమైన క్రియలు నీవు చేయగా, అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక. అలాగే నీవు దిగివచ్చేదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. ఆ 3 వచనాల్లో మొదటి వచనంలో ఒకసారి, 3వ వచనంలో 2 సార్లు దేవుని సన్నిధిని గురించి మాట్లాడుతున్నాడు. ఆ ప్రార్థనలో ఆ ప్రవచనంలో భక్తుడు దేవుని సన్నిధి. ప్రియులారా గమనించాలి, దేవుడే దిగి వస్తే మొట్టమొదటిగా నీకు దొరికేది, నాకు దొరికేది ఏమిటంటే ఆయన సన్నిధి. ఆయన సన్నిధి భాగ్యము మనకు దొరుకుతుంది. ఆయన సన్నిధి భాగ్యంలో మన జీవితంలో జరిగే కార్యాలు ఎలా ఉంటాయంటే సంచలనాత్మకమైన కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. వీ కెన్ ఎక్స్పీరియన్స్ స్పెక్టాక్యులర్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. సంచలనాత్మకమైన కార్యాలు, ఊహించని కార్యాలు, నీ జీవితంలో నీవు కలగూడా కనని కార్యాలు దేవుడు చేయగలడు. ఆయన సన్నిధిలో ఉన్న బలం అది, ఆయన సన్నిధిలో ఉన్న ఆశ్చర్యం అది, ఆయన సన్నిధిలో అద్భుతం, ఆయన సన్నిధిలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రియులరా, ఆయనే దిగి వస్తే సంచలనాత్మకమైన సంఘటనలు. అందుకనే అక్కడ అంటున్నాడు, నీ సన్నిధి దిగి వస్తే పర్వతములు తత్తరిల్లుతాయి ప్రభువా అంటున్నాడు. నీ సన్నిధి దిగి వస్తే భయంకరమైన క్రియలు మేము అనుకోనని, జరుగును అని మేము అనుకోనని భయంకరమైన క్రియలు నీవు చేస్తావు. అన్యజనులు అది చూసి కలవరపడతారు. నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. అప్పుడప్పుడు భూమి ఆయా సమయాల్లో కొంతమంది చూస్తుంటాం, మనం భూమి ఊగడం గమనించగలం. పర్వతములు తత్తరిల్లునుగాక అంటే అలాంటి సంచలనాత్మకమైన కార్యాలు నీ సన్నిధిలో జరుగుతాయి ప్రభువా. If God descends into our situations, if God condescends into our troubles, into our stormy situations, మన తుఫానుల్లో, మన లోయ అనుభవాల్లో, మనం కృంగిపోయిన స్థితిలో దేవుడే దిగి వస్తే ఒక గొప్ప అనుభవం, ఆయన అద్భుతమైన సన్నిధి, ఆ సన్నిధిలో సంచలనాత్మకమైన కార్యాలు.
కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. యెహోషువ గ్రంథంలో 5వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు చూస్తే అక్కడ యెహోషువ అంతకుముందు అధ్యాయాల్లో యెహోషువ నాయకత్వంలో అద్భుతమైన రీతిలో ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ వాగ్దత్త దేశంలో ప్రవేశించారు. ఆ వాగ్దత్త దేశంలో ప్రవేశించిన తరువాత ఒక మార్పును వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇట్ వాజ్ ఎ గ్రేట్ చేంజ్. అంతవరకు వాళ్ళు పొందిన అనుభవం ఒకటి. అప్పటి వరకు దేవుని కార్యాలు చాలా అనుభవించారు, దేవుని తోడును అనుభవించారు, దేవుని అనుగ్రహాన్ని అనుభవించారు, చాలా అనుభవించారు. అరణ్య ప్రయాణంలో ఆ 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో ఎన్నో అద్భుతాలు వాళ్ళు అనుభవించారు. కానీ ఇప్పుడు వాగ్దత్త దేశంలో ప్రవేశించిన తర్వాత ఇట్ వాస్ టోటల్లీ ఎ న్యూ ఎక్స్పీరియన్స్. అలాగూ ప్రవేశించిన వెంటనే మన్నా ఆగిపోయింది. ఇప్పుడు ఆ దేశపు పంటను తినడం మొదలుపెట్టారు. ఇట్ వాజ్ టోటల్లీ ఏ న్యూ ఎక్స్పీరియన్స్. ఆ మన్నా తిని ఈ చవిసారము లేని అన్నము మేము తినలేకపోతున్నాము అని విసిగిపోయారు దాన్ని తిని. కానీ ఇప్పుడు గాడ్ వాజ్ గివింగ్ దెమ్ ఏ న్యూ ఎక్స్పీరియన్స్ ఆఫ్ న్యూ ఫుడ్. అదొకటి మాత్రమే కాదు, అంతా క్రొత్తదనమే. క్రొత్త దేశము, క్రొత్త భూమి, క్రొత్త ఆస్తి, క్రొత్త భోజనం, క్రొత్త వాతావరణం, ఎవ్రీథింగ్ న్యూ. ఒక గొప్ప నూతనమైన అనుభవాన్ని వారికి ఇచ్చాడు. ఆ తరువాత వాగ్దత్త దేశంలో ప్రవేశించడం అంటే ప్రవేశించరు, కానీ ఆ వాగ్దత్త దేశం విస్తారముగా ఉన్నది వాళ్ళ ముందు. జస్ట్ ప్రవేశించారంటే ఎంట్రన్స్లో ఉన్నారు వాళ్ళు. ఆ యొర్దాను నది దాటి ప్రవేశంలో ఉన్నారు. విస్తారమైన దేశం వాళ్ళ ముందు ఉంది. యుద్ధాలు చేయాలి, యెహోషువ నాయకత్వంలో యుద్ధాలు చేయాలి. ఆ యుద్ధాల కోసం సిద్ధపడుతుండగా యెహోషువ భక్తునికి దేవుడు ఆ స్థితిలోనికి యెహోషువ స్థితిలోనికి దిగి వచ్చాడు. 5వ అధ్యాయము యెహోషువ గ్రంథం 13, 14, 15 వచనాలు. యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా ఉన్నవాడువా, మా విరోధుల పక్షముగా ఉన్నవాడువా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. యెహోషువ నేల మట్టుకు వంగి సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేశాను. యెహోషువ ప్రియులరా ఆ సమయంలో యుద్ధాలకు సిద్ధపడాలి. మీరు గమనించారా లేదో, 5వ అధ్యాయంలో 13 నుంచి 15 వచనాలు, చివరి వచనం 15వ వచనం, 13 నుంచి 15 వచనాల వరకు ఆ దర్శనం పొందుకున్నాడు. ఆ వెరీ నెక్స్ట్ చాప్టర్, ఆ తర్వాత 6వ అధ్యాయం ప్రారంభమే యుద్ధానికి బయలుదేరారు. ఆ యెహోషువ యెరికో పట్టణం మీదకి ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధానికి బయలుదేరే ముందు దేవుడు ఆ పరిస్థితుల్లోనికి దిగి వచ్చాడు. ఎలా దిగి వచ్చాడంటే దేవుని ప్రత్యక్షత అక్కడ గమనించాలి. యెహోవా సేనాధిపతిగా దూత అక్కడ ప్రత్యక్షమైన స్థితి. ఎంత గొప్ప అనుభవం! యెహోవా సేనాధిపతిగా యుద్ధము చేయబోతున్న యెహోషువకు యెహోవా సేనాధిపతిగా దేవుడు దిగి వచ్చిన స్థితి. ప్రియులారా గమనించాలి, మన స్థితిగతులలోనికి దేవుడు దిగి వస్తే మన స్థితిగతులలో తగిన రీతిలోనే దేవుడు దిగి వస్తాడు. గమనించాలి, నా స్థితిగతిని మార్చగలిగేటట్లుగానే దేవుడు దిగి వస్తాడు. నా స్థితిగతికి సరిపడేటట్లుగానే దేవుడు దిగి వస్తాడు. దేవుడు మనతో మాట్లాడినా, మన స్థితిగతులలో ఆయన కలుగు చేసుకున్నా, మన స్థితిగతులలోనికి ఆయన దిగి వచ్చిన ఆయన చాలా యాక్ట్గా, అంటే తగిన రీతిలో ఆయన దిగి వస్తాడు, తగిన రీతిలో మాట్లాడతాడు, తగిన రీతిలో స్పందిస్తాడు. తగినట్లుగానే ఆయన మాట్లాడితే నీకు తగినట్లుగానే మాట్లాడతాడు, నాకు తగినట్లుగా నాతో మాట్లాడతాడు, నీకు తగినట్లుగా నీతో మాట్లాడతాడు. నీ పరిస్థితికి తగినట్లుగా నీకు దర్శనమిస్తాడు, నా పరిస్థితికి తగినట్లుగా నాకు దర్శనమిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు గొర్రెల కాపరులకు ఆ సందేశం తెలియచేయవలసినట్లుగా వారికి తెలియచేశాడు. జ్ఞానులకు తెలియచేయవలసినట్లుగా ఆ జ్ఞానులకు తెలియజేశాడు. జ్ఞానులకు నక్షత్రం ద్వారా, ఖగోళ శాస్త్రజ్ఞులు కనుక నక్షత్రం ద్వారా తెలియజేశాడు. ఆ జ్ఞానుల దగ్గరికి దూతను పంపించడం వల్ల ప్రయోజనం లేదు. అలాగే గొర్రెల కాపరులకు ఆ క్రొత్త నక్షత్రం చూపించడం వల్ల ప్రయోజనం లేదు.
జ్ఞానులకు నక్షత్రమే గొప్ప సందేశం. గొర్రెల కాపరులు కనిపెడుతున్నారు కనుక ఆ దూతే గొప్ప సందేశం. కనుక దేవుడు ఎవరితో ఎలా మాట్లాడాలో, ఏ స్థితిగతిలోనికి ఎలా దిగి రావాలో ఆయనకు తెలుసు. తగినట్లుగానే దిగి వస్తాడు. ఇప్పుడు యెహోషువ స్థితిలోనికి దేవుడు దిగి వచ్చిన సందర్భం ఏమిటంటే, ఆయన యుద్ధాలు చేయబోతున్నాడు కనుక యెహోవా సేనాధిపతిగా అక్కడ దేవుడు యెహోషువకు ప్రత్యక్షం ఇచ్చిన సంగతి ప్రియులారా గమనించాలి. దేవుడు దిగి వస్తే సంచలనాత్మకంగా ఉంటుంది. యుద్ధం చేయబోతున్నాడు కనుక ఆ యుద్ధంలో యెహోషువ బలపడగలిగేటట్లుగా యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. దానియేలు గ్రంథంలో ఆ యవనస్తుల గురించి మనకు తెలుసు. షద్రకు, మేషకు, అబేద్నెగోలు. నెబుకద్నెజరు రాజు ఒక గొప్ప బంగారు ప్రతిమను నిలవబెట్టాడు. ఆ దేశంలో అందరూ కూడా ఆ ప్రతిమకే నమస్కారం చేయాలి, ఇంకే దేవుని కానీ ఏ వ్యక్తిని కానీ పూజించకూడదు అని ఆజ్ఞ బయలుదేరింది. అయితే షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఆ వాక్యం అంతా మనకు తెలుసు. మేము ఆ ప్రతిమకు నమస్కారం చేయలేమని చెప్పారు. అయితే అలా చేయకపోతే అక్కడ శిక్ష కూడా ముందుగానే ఖరారు చేయబడింది. అదేమిటంటే మండుచున్న అగ్నిలో వేయబడతారు వాళ్ళు. ఈ షద్రకు, మేషకు, అబేద్నెగోలు ముగ్గురు కూడా మండుచున్న అగ్నిలో వేయబడ్డారు. అగ్నిని ఏడింతలుగా ఇంకా విస్తరింపచేసి అగ్నిలో ఆ ముగ్గురిని తోసివేశారు. అగ్ని వేడిని ఎంత వేడి చేశారంటే, అగ్నిలో వీరిని తోసివేసిన వారు ఆ వేడి భరించలేక వాళ్ళు కాలిపోయారు. లోపలికి తోసివేయబడ్డారు ఈ ముగ్గురు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 23వ వచనం నుండి అలాగూ 28వ వచనం వరకు చదువుకుని వెళితే అవన్నీ చదవడానికి సమయం ఉండదు. కానీ అక్కడ మీరు గమనించినట్లయితే షద్రకు, మేషకు, అబేద్నెగోలు అక్కడికి తోయబడ్డారు. వాళ్ళు బంధించబడ్డారు. 23వ వచనంలో చూస్తే వాళ్ళు బంధించబడి ఆ అగ్నిలోనికి తోయబడ్డారు. 25వ వచనంలో రాజు అగ్నిలో ఏం జరుగుతుందో చూస్తున్నాడు. రాజు అగ్నిలో ఏం జరుగుతుందో చూస్తూ ఉంటే రాజుకు కనబడుతుంది. రాజు చెప్తున్నాడు, మనము బంధించి వారిని అగ్నిలో వేసాం, అయితే వాళ్ళు బంధకములు లేక కనపడుతున్నారు నాకు. ఇది అద్భుతం. దేవుడే దిగి వస్తే అలాంటి అద్భుతాలు, సంచలనాత్మకమైన సంఘటనలు జరుగుతాయి. ప్రియులరా, నీవు అగ్నిలో కాలిపోతున్న స్థితిలో, అలాంటి శ్రమలో నీవు ఉన్నట్లు ఉన్నావా? దేవుడిని ఆహ్వానించు. దేవుడు నా స్థితిలోనికి దిగివచ్చునుగాక ప్రార్థన చే. సంచలనాత్మకమైన కార్యం నీ జీవితంలో జరుగుతుంది. నీవు ఊహించలేవు. బంధకములతో తోయబడిన వారు రాజుకు కనిపిస్తున్నారు. అగ్నిలో బంధకములు లేక కనబడుతున్నారు. అగ్నిలో త్రోయబడిన వారు ఎలాగూ హాహాకారాలు చేస్తారు, లేక ఎలాగూ దానిలో గంతులు వేస్తారో మనం ఊహించగలం. కానీ అగ్నిలో తోయబడిన వారట బంధకములు లేక అగ్నిలో సంచరిస్తున్నారట. ఏదో పార్కులో సంచరించినట్లుగా అగ్నిలో ఆ ముగ్గురు సంచరించడం ఆ రాజు చూస్తున్నాడని ఆ రాజు మాట్లాడిన మాటలు 25వ వచనంలో బంధకములు లేకయే వాళ్ళు సంచరిస్తున్నారు. 27వ వచనం చూస్తే అక్కడ వాళ్ళని బయటకు తీసుకొచ్చిన తర్వాత తల వెంట్రుకలు కాలిపోలేదట. ఎందుకంటే అగ్నిలో వేసిన వెంటనే మొట్టమొదట కాలిపోయేవి ఏంటంటే తల వెంట్రుకలు కాలిపోలేదు, వస్త్రములు చెడిపోలేదు, అగ్ని వాసన కూడా తగలలేదట. గమనించాలి, అగ్ని వాసన కూడా తగలలేదు. ఎంత ఆశ్చర్యం! దేవుడే దిగి వస్తే సంచలనాత్మకత, దేవుడే దిగి వస్తే అద్భుతం. గమనించాలి. అంత మాత్రమే కాదు, అక్కడ గమనించాలి 25వ వచనంలో వారికి ఏ హానియో కలుగకుండా చూశాడు. వాళ్ళు బంధకములు లేక సంచరించడం చూశాడు. వాళ్ళు ఏ హాని లేకుండా తిరుగుతూ ఉండడం చూశాడు. దానితో పాటు రాజు చూసిన మరొక విషయం ఏమిటంటే, మనము ముగ్గురినే ఆ అగ్నిలో వేశాం కదా, నాకు నలుగురు కనిపిస్తున్నారు. 4వ వాని రూపము దేవతల రూపము వలె కనిపిస్తోంది. దేవునికి స్తోత్రం. అగ్నిలోనికి ఆ ముగ్గురితో పాటు సంచరించుటకు దిగి వచ్చిన వాడు దేవుడు. నీ అగ్నిలోనికి, నీ లోయలోనికి, నీ నలిగిన స్థితిలోనికి దిగివచ్చువాడు దేవుడు. దేవా, నా స్థితిలోనికి నీవు దిగివచ్చునుగాక అని నీవు ప్రార్థన చేస్తే గాడ్ కండెసెంట్స్. దేవుడు దిగి రావడం అంటే ఆయన తను తగ్గించుకుని నీ స్థితిలోనికి ఆయన స్టూప్ డౌన్ అయ్యి దిగి రావడం. అలాంటి స్థితిలో ఆ షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఆ 4వ వాని రూపము
దేవతల రూపము వలె. అది ఒరిజినల్ లాంగ్వేజ్లో ఆ మాట దేవుని కుమారుని రూపము వలె. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఆ ముగ్గురు అగ్నిలో సంచరిస్తుంటే ఆయన అక్కడకు దిగి వచ్చిన సంగతి అక్కడ దేవుని వాక్యంలో చూడగలం. ఆ 3వ అధ్యాయం 28వ వచనంలో ఎంత సంచలనాత్మకమైన మార్పు అంటే, వీళ్ళని బంధించి తీసుకొని వచ్చిన వాడు ఆయనే, చెరలోనికి తీసుకుని వచ్చిన వాడు ఆయనే, వీరిని చెరలో ఉంచిన వాడు ఆయనే. అలాంటి నెబుకద్నెజరు ఒక కల్దీయుడు. నెబుకద్నెజరు ఎవరంటే బబులోను రాజు, కల్దీయుడు. ఆయన కల్దీయులు బహు విగ్రహారాధికులు. అలాంటి వాడు ఆ సంగతి అంతా చూసి ఒక మాట అన్నాడు చివరికి, వీరి దేవుడు పూజార్హుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీరి దేవుడు పూజార్హుడు. దేవుడు దిగి వస్తే సంచలనాత్మకత, దేవుడు దిగి వస్తే అద్భుతం, దేవుడు దిగి వస్తే నీ ఊహించని క్రియలు. అదే చెప్పారు వాళ్ళు, మేము జరుగును అనుకోనని భేకరమైన క్రియలు నీవు చేయగలవు ప్రభువా, నీవు చేస్తావు ప్రభువా, చెయ్యి ప్రభువా. అలాగూ నా జీవితంలో జరగడానికి దిగిరా ప్రభువా. ప్రార్థన చేయాలి, దిగిరమ్ము. దేవుడు దిగి వస్తే సంచలనాత్మకత. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మనకు తెలుసు, మేడగది మీద 120 మంది ప్రార్థన చేస్తుంటే కనిపెడుతున్నారు దేవుని సన్నిధిలో. వారి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి రావడం. ఆ పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు వారు భాషలతో మాట్లాడారు. ఆ 120 మంది భాషలతో మాట్లాడుతుంటే ఆ భాషలు అర్థమయ్యే భాషలు. ఎవరికి మాట్లాడుతున్న వాడికి అర్థం కాలేదు, కానీ వింటూ ఉన్నవారు అనేక దేశాల్లో ఉండి యెరూషలేము వచ్చి, ఇప్పుడు యెరూషలేములో స్థిరపడిన యూదులు ఎక్కడెక్కడో బ్రతికారు, అంతకుముందు తిరిగి వచ్చారు, యెరూషలేములో ఉన్నారు. వాళ్ళందరూ వీళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళు మా భాష మాట్లాడుతున్నారని అర్థమయ్యే భాషలు వీళ్ళు మాట్లాడడం వారు వినగలిగారు. 2వ అధ్యాయం అపోస్తుల కార్యములు 5 నుండి 8వ వచనం వరకు చూస్తే, వారు ఇతర భాషలతో, అంటే మాట్లాడేవాడు అతనికి తెలియని భాష మాట్లాడుతున్నాడు, వినేవాడు ఆ భాషను అర్థం చేసుకోగలుగుతున్నాడు. ఎంత అద్భుతం అది, సంచలనాత్మకత. దేవుడే దిగి వస్తే ఆ పరిశుద్ధాత్ముడు వారి స్థితిలోనికి దిగి వచ్చాడు. భయంతో ఉన్నారు, కలవరంతో ఉన్నారు, ఏం జరగబోతుందో అర్థం కాని స్థితిలో ఉన్నారు. అంతవరకు యేసును చూస్తూ బ్రతికారు, యేసు ఇప్పుడు లేడు, ఏం జరగబోతుందో తెలియని స్థితి. అలాంటి స్థితిలో, అలాంటి కలవరంలో, అలాంటి నిరీక్షణ కోల్పోయిన స్థితిలో అక్కడ ఒక సంచలనాత్మకమైన సంఘటన, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చుట. ఆ దిగి వచ్చిన స్థితిలో సంచలనాత్మకంగానే ఆ సంఘటన జరుగుతుంది. వీళ్ళు మాట్లాడుతున్నారు, వినేవారు అర్థం చేసుకుంటున్నారు. ఎంత గొప్ప కార్యం అది. 6వ వచనంలో ఆ విన్నవారు కలవరపడ్డారట. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 6వ వచనం. 7వ వచనంలో విన్నవాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారట. 8వ వచనంలో ఇది ఏమిటి, ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి అవగాహన చేసుకోలేనంత సంచలనాత్మకమైన కార్యం అక్కడ జరిగింది. ఇంకా చదువుకుంటూ వెళితే 12వ వచనంలో వాళ్ళందరూ విభ్రాంతి పొందారు. అందరినీ ఆశ్చర్యంలో, విభ్రాంతిలో, కలవరంలో ముంచివేసిన సంఘటన. అందుకనే అన్నాడు, జరుగునని మేము అనుకోనని భయంకరమైన కార్యాలు, భేకరమైన కార్యాలు, సంచలనాత్మకమైన కార్యాలు నీవు చేస్తావు, నీవు దిగి వచ్చుదువుగాక. ఒకటి, ఆయన దిగి వస్తే మన జీవితాల్లో సవరణ. 2, ఆయన దిగి వస్తే మన జీవితాల్లో ఆయన సన్నిధి. 3వది, యెషయా గ్రంథం 64వ అధ్యాయము 8, 9 వచనాలు చదివినట్లయితే అక్కడ, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కొమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. యెహోవా అత్యధికముగా కోపపడకము, మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకము చేసుకొనకము, చిత్తగించుము, చూడుము, దయచేయము, మేమందరము నీ ప్రజలమే కదా అంటున్నారు. ప్రియులారా గమనించాలి, ఆ ప్రార్థనలో మరొక విషయం ఏమిటంటే సమర్పణ. 1 సవరణ, 2 సన్నిధి, 3వది సమర్పణ. ఈ సమర్పణ ఎలాంటి సమర్పణ అంటే, వాళ్ళు ఆ ప్రార్థనలో చెబుతున్న మాట, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కొమ్మరి వాడవు అని చెప్పడంలో అర్థం ఏమిటంటే, దేవా నీవు ఎలాగూ మలుస్తావో మమ్మల్ని, ఏ ఆకారంలో మమ్మల్ని మలుస్తావో ఆ ఆకారంలో మలచబడడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రభువా. లార్డ్ మౌల్డ్ us as you want. ప్రభువా, make us as you want us to be.
మేము ఏ విధంగా ఉండాలని నీవు కోరుతున్నావో ఆ విధంగా మమ్మల్ని మలుచు ప్రభువా. మలచబడగలిగే లక్షణంతో దేవుని హస్తాలకి వాళ్ళు అప్పగించుకుంటున్నారు. ప్రియులారా, ఇది గొప్ప సంచలనాత్మకమైన, అన్నిటికంటే సంచలనాత్మకమైన మార్పు. మలుచు ప్రభువా. వీఆర్ హియర్ టు బి మౌల్డెడ్. వీఆర్ స్టాండింగ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ అవర్ లైఫ్స్. మా జీవితాల్లో మలచబడగలిగే సున్నితత్వంతో మా జీవితాలను, మా హృదయాలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. మలుచు ప్రభువా. నువ్వు మలిస్తే మలచబడతాం ప్రభువా. మేము జగటి మన్నుగా ఉన్నాం. మలుచు ప్రభువా, మలుచు ప్రభువా. ఎంత గొప్ప సమర్పణ. మా ఇష్టం వచ్చినట్లుగా మేము ఉండాలనుకోవడం లేదు. మా చిత్తం నెరవేర్చుకోవాలని అనుకోవడం లేదు. మా నిర్ణయాలు, మా ఆలోచనలు నెరవేర్చుకోవడం అనుకోవడం లేదు. నువ్వు మలిస్తే మేము మలచబడడానికి ఇష్టపడి జగటమన్నులాగా మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ప్రియులారా, ఈ దినాన్ని అలా అప్పగించుకోగలిగితే, దేవుడే దిగి వస్తే అలా అప్పగించుకోగలగాలి. అలా అప్పగించుకుంటే నీ జీవితం ధన్యం, నీ జీవితం ధన్యం. ఆ జగటమన్ను అని చెప్పిన మాట యెషయా గ్రంథం 45వ అధ్యాయం 9వ వచనంలో కూడా, మంటికొండ పెంకులలో ఒక పెంకై ఉండి తను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ. దేవునితో వాదించనక్కర్లేదు. ఆయన సృష్టికర్త, ఆయన కొమ్మరి, నేను జగటమన్నును. నేను ఆయనతో వాదిస్తే నాకు శ్రమ. జగటమన్ను దాన్ని రూపించు వానితో నీవేమి చేయుచున్నావని అనదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా? కనుక ప్రియులారా, మనం చేయగలిగిందంతా, మనం తగినదంతా ఏమిటంటే, నేను జగటమన్నును, నీవు కొమ్మరివు ప్రభువా. ఐ వాంట్ టు బి మేడ్ బై యూ. ఐ వాంట్ టు బి మౌల్డెడ్ బై యూ. ఐ వాంట్ టు బి రెక్టిఫైడ్. ఒకవేళ నాలో లోపాలు ఉంటే సరి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మా ప్రభువా, నన్ను మలుచు ప్రభువా. అలాంటి మలచబడగలిగే స్థితిలో దేవునికి అప్పగించుకొనుట. ఆ 9వ వచనంలో కూడా యెషయా గ్రంథం 64వ అధ్యాయం 9వ వచనం, చిత్తగించు ప్రభువా మా ఎడల. చూడు ప్రభువా. ఆ చూడుమన్నది చాలా గొప్ప ఆశీర్వాదకరమైన మాట. 63వ అధ్యాయం యెషయా గ్రంథం 15వ వచనంలో కూడా అంటాడు, పరము నుండి మమ్మల్ని చూడు అన్నాడు. 63వ అధ్యాయం 15వ వచనంలో లుక్ డౌన్ అన్నాడు. 64వ అధ్యాయం 1వ వచనంలో కమ్ డౌన్ అన్నాడు ప్రవక్త. లుక్ డౌన్ అండ్ కమ్ డౌన్ లార్డ్. చూడు ప్రభువా, మమ్మల్ని చిత్తగించు ప్రభువా, మమ్మల్ని చూడు ప్రభువా. ఇంకొక మాట అంటున్నాడు, దయచేయము ప్రభువా, దయచేయము. ఆ 9వ వచనంలో అత్యధికముగా కోపపడకము, మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకము చేసుకొనము, చిత్తగించుము, చూడుము, దయచేయము. సమర్పణ. చిత్తగించు అని చెప్పడంలో, నేను నీకు అప్పగించుకున్నాను ప్రభువా. ఐ కమిట్ మై సెల్ఫ్, ఐ సరెండర్ మై సెల్ఫ్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. చిత్తగించు ప్రభువా, దయచేయి ప్రభువా, చూడుము ప్రభువా. చివరిగా ఆ ప్రార్థనలో ఆ యూదుల పక్షంగా పలికిన మాట ఏమిటంటే, మేము నీ ప్రజలమే కదా. అది గొప్ప మాట. మేము నీ వారము, మేము నీ ప్రజలమంటే అని చెప్పడంలో, నీ సొత్తు ప్రభువా. వీఆర్ యువర్ పొసెషన్ అంటే, నేను నా సొత్తు కాదు, నేను నీ సొత్తు. 100వ కీర్తనలో కూడా ఆ కీర్తనకారుడు అంటే, మనం ఆయన వారము అంటాడు. మనం ఆయన వారం అని చెప్పడంలో, ఆయన నేను నమ్ముకున్నాను, ఆయన ఒక ఎంటిటీ, నేను ఒక ఎంటిటీ అన్నట్లుగా కాదు. మనం ఆయన వారం అని చెప్పడంలో, ఆయనలో మనం ఉన్నాం, ఆయన సొత్తు. ఇంకొకటి ఏమిటంటే, ఆ ఆలోచన ఒకవేళ అర్థం చేసుకోవడానికి అతీతంగా ఉంటుందేమో కానీ, వీఆర్ జస్ట్ ఏ పొసెషన్ ఆఫ్ గాడ్. ఆయనకు చెందిన వారము, ఆయన సొత్తు అయి ఉన్న వారము. అందుకనే మనల్ని కొని ఉన్నాడు ఆయన. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాలు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. ఆయన మనల్ని కొన్నాడు కనుక మన సొత్తు మనం కాదు, ఆయన సొత్తు. అందుకనే మేము నీ ప్రజలము, నీ ప్రజలమే కదా అనే ఆలోచన పాత నిబంధనలో ఎక్కడ కనబడినా అక్కడ ఆ ఆలోచన వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యం, ఒక గొప్ప వేదాంత సత్యం ఉన్నది. అదేమిటో తెలుసా?
మేము నీ ప్రజలమని చెప్పడంలో నీకు మాకు ఒక నిబంధన సంబంధం ఉన్నది ప్రభువా. ఎందుకంటే దేవుడు ఆ నిబంధన సంబంధం గురించి ఎప్పుడు మాట్లాడినా నేను మీకు దేవుడును, మీరు నాకు జనులై ఉన్నారు. నేను మీకు దేవుడును, మీరు నాకు ప్రజలై ఉన్నారు. నేను మీకు దేవుడును, మీరు నాకు ప్రజలై ఉన్నారు. బైబిల్లో 8 నిబంధనలు, ఇంతకుముందు లైఫ్ చర్చ్లో ఈ 8 నిబంధనలు, దేవుడు మానవులతో చేసిన 8 నిబంధనల గురించి సవివరంగా ధ్యానం చేసాం ఇంతకుముందు కాలంలో. ఆ 8 నిబంధనల్లో, ఆ ప్రతి నిబంధనలో మనకు అర్థమయ్యేది ఏమిటంటే దేవుడు పలికిన మాట, నేను మీ దేవుడను, మీరు నాకు ప్రజలై ఉన్నారు. అదే నిబంధన సంబంధాన్ని ఇప్పుడు ఈ ప్రార్థనలో ఈ ప్రజలు జ్ఞాపకం చేస్తున్నారు. మేము నీ ప్రజలమే కదా ప్రభువా. ఇది నిబంధన సంబంధం. దిస్ ఈజ్ ఏ కోవెనెంటల్ రిలేషన్షిప్ విత్ గాడ్. దిస్ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ రిలేషన్షిప్. దిస్ ఈజ్ ఏ కోవెనెంటల్ రిలేషన్షిప్. ప్రియులారా, దేవుడే దిగి వస్తే, నిజంగా నా స్థితిగతిలోనికి దేవుడు దిగి వస్తే, వాట్ ఐ వాంట్ టు సే ఇస్ ఐ వాంట్ టు బి ఇన్ ఏ కోవెనెంటల్ రిలేషన్షిప్ విత్ యు లార్డ్. నేను నీతో ఆ నిబంధన సంబంధంలో ఉండాలని ఆశపడుతున్నాను ప్రభువా. అలాంటి ఆశ, అలాంటి సమర్పణ ఈ ప్రజలు కలిగి ఉన్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. ప్రియులారా, దేవుడే దిగి వస్తే ఈ ప్రజల జీవితాల్లో సవరణ, సన్నిధి, సమర్పణ. సవరణ, సన్నిధి. సవరణ సమర్థన కాదు, సవరణ చేసుకుంటున్నారు. అలాగే సన్నిధి, ఆయన సన్నిధిలో సంచలనాత్మకమైన అనుభవాలు వాళ్ళు పొందుకుంటున్నారు. అలాగే సమర్పణ, వారిని వారుగా దేవునికి అప్పగించుకొని, దేవుని ప్రజలుగా, దేవుని సొత్తుగా అప్పగించుకొని, ఆయన చేత మలచబడగలిగే స్థితిలో ఆయనకు అప్పగించుకొని ధన్యులవుతున్నారు. ఈ దినాన్ని దేవుడే దిగి వస్తే, నీవు శ్రమలో ఉన్నావా, నలిగిపోతున్నావా, కాలిపోతున్నావా, లోయలో ఉన్నావా, ఎలాంటి శ్రమలో ఉన్నా, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నా, దేవుడే దిగి వస్తే నీ జీవితంలో జరగవలసిన గొప్ప అనుభవాలు ఏమిటంటే, మొట్టమొదటిగా సవరణ జరగాలి, సమర్థన కాదు. సమర్థించుకోవడం వల్ల మనం ఆశీర్వదించబడం, సమర్థించుకోవడం వల్ల ఆశీర్వాదాన్ని కోల్పోతాం. సమర్థన కాదు, సవరణ జరగాలి. రెండవదిగా ఆయన సన్నిధి, ఆ సన్నిధిలో సంచలనాత్మకమైన ఆశీర్వాద అనుభవాలు మనం పొందుకుంటాం. మూడవది సమర్పణ. సమర్పణతో మన జీవితాలు ఆయనకు అప్పగించుకొని మలచబడగలిగే స్థితిలో, నేను నా సొత్తు కాదు ప్రభువా, నేను నీ సొత్తు ప్రభువా, ఇది నిబంధన సంబంధం ప్రభువా, నేను నీ వాడను లేక నేను నీ దానను ప్రభువా, మేము నీ వారము ప్రభువా అని ఆయనకు అప్పగించుకున్న స్థితిలో మన జీవితాలు నిలవబడితే, దేవుడు దిగి వచ్చి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ స్థితిగతులను ఆశీర్వదించి నూతనమైన అనుభవాలు, గొప్ప ఉద్యమం, ఒక పరిపక్వతతో కూడిన ఉద్యమం, కేవలం ఉద్వేగభరితమైన ఉద్యమం కాదు, ఒక పరిపక్వతతో కూడిన ఆత్మ తీవ్రత కలిగిన ఉద్యమం దేవుడు నీకు ఇచ్చి ఆశీర్వదిస్తాడు. అలాంటి ఉద్యమంతో నిన్ను, నీ కుటుంబాన్ని నింపగలిగేటట్లుగా దేవుని సన్నిధిలో నిన్ను నీవు సమర్పించుకో. నా స్థితిలోనికి దిగిరమ్ము ప్రభు అని ప్రార్థన చేయి. దేవుడు దిగి వస్తే చేయవలసిన కార్యాలు మనం చూస్తాం. ఆ అనుభవాల్లోనికి మనం వెళ్దాం, ఆశీర్వదించబడదాం, మనం ఆశీర్వదించబడదాం, మన కుటుంబాలకు ఆశీర్వాద కారణమవుదాం, మన చుట్టుపక్కల వారికి, మన సంఘానికి, మన సమాజానికి ఆశీర్వాద కారణమవుదాం. తద్వారా దేవునిని మహింపరచుదాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల్ల వంచండి. పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడో ప్రభువా. మా లోయ అనుభవాల్లో, మా జీవిత తుఫానులలో, మేము అగ్నిలో కాల్చబడుతున్న అనుభవాలు మేము పొందుకుంటున్న స్థితిలో, మా స్థితిగతులలోనికి తగిన రీతిలో దిగి వచ్చే దేవుడవు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా స్థితిలోనికి నీవు దిగిరావడం అనేది నీ మహాకృప ప్రభువా. నిన్ను నీవు తగ్గించుకొని, నీవు త్యజించుకొని మా స్థితుల్లోనికి, మా స్థితిగతుల్లోనికి దిగివచ్చుచుండగా గ్రహించగలుగు ఆత్మలను, గ్రహించగలుగు హృదయాలను మాకు దయచేయండి. మా మనోనేత్రాలు తెరువుమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మా మనోనేత్రాలు తెరిచి ప్రభువా, మమ్మల్ని మేము సవరణ చేసుకోగలిగేటట్లుగా సహాయం చేయండి. సమర్థించుకునే ఆత్మలను మాకు దూరపరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. సవరణ చేసుకుని మీ సన్నిధిలో దావీదు వలె ఆశీర్వదించబడినట్లు సహాయం చేయండి. సవరణ చేసుకుని జక్కయ్య వలె ఆశీర్వదించబడినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అలాగే ప్రభువా, నీవు దిగి వచ్చిన స్థితిలో ప్రభువా, నీ సన్నిధిని మేము అనుభవించి, నీవు మా ఎడల కలుగు చేయు సంచలనాత్మకమైన అనుభవాలను మేము పొందుకోగలిగేటట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మేము అనుకోనని కార్యాలు, మేము ఊహించని కార్యాలు, మేము అడగని కార్యాలు కూడా మీరు మాకు చేస్తారు ప్రభువా. అలాంటి శక్తి నీకున్నది ప్రభువా.
ఆ కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభువా, నీవు మా స్థితిగతుల్లోనికి దిగివచ్చి ప్రభువా, మేము దిగివచ్చినప్పుడు మేము ప్రభువా మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం ప్రభువా. మలుచు ప్రభువా, మేము జిగటమన్నుగా మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మౌల్డ్ us Lord, మేక్ us Lord in the way you want us to be. మేము ఏ విధంగా ఉండాలని నీవు అనుకుంటున్నావో, నీ చిత్తంలో ఉన్నదో ఆ విధంగా మమ్మల్ని మలచండి ప్రభువా. మా కుటుంబాలను మలచండి ప్రభువా. మా ఆలోచనలు కాదు ప్రభువా, మా నిర్ణయాలు కాదు ప్రభువా, మా చిత్తం కాదు, నీ చిత్తమే జరుగునుగాక తండ్రి. ప్రభువా, నీ ఆలోచనే నెరవేరునుగాక ప్రభువా. నీ రాజ్యమే మా జీవితాల్లో వచ్చునుగాక తండ్రి. ఈ దినాన్ని కార్యం జరిగించు నాయనా. ప్రభువా, మా స్థితిగతుల్లోనికి దిగివచ్చి మేము సమర్పించుకుంటూ ఉండగా ప్రభువా, జగటమన్నుగా మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటూ ఉండగా మలచండి ప్రభువా. నీకు ఇష్టమైన ఆకారంలోనికి, నీకు ఇష్టమైన స్థితిలోనికి మమ్మల్ని మలిచి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభువా, నీతో నిబంధన సంబంధంలో నిలవబడగలిగేటట్లుగా సహాయం చేయ ప్రభువా. ప్రభువా, నిబంధన సంబంధంలో నిలిచి మేము ఆశీర్వదించబడడానికి, అలాగే ప్రభువా మా కుటుంబాలకు మేము ఆశీర్వాదకరంగా ఉండడానికి, మా సమాజానికి మా సంఘానికి మేము ఆశీర్వాదకరంగా ఉండడానికి, తద్వారా నీ నామమే మహింపరచడానికి నీ కృపాకార్యం మా అందరి జీవితాల్లో జరిగించమని ఈరోజు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఎవరెవరు నలిగిపోతున్నారో ఆ నలిగిపోతున్న స్థితిగతులలోనికి నీవు దిగురమ్ము ప్రభువా. దిగివచ్చి వారి జీవితాల్లో గొప్ప అనుభవాలు కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ప్రభువా, నీ ఆ వాక్యంలో ఆలోచించిన మేము ధ్యానం చేసిన విషయాలన్నీ మేము అనుభవాలుగా మలుచుకోగలిగేటట్లుగా నీ కృప మాకు దయచేయమని, తద్వారా నిన్ను మహిమపరిచే స్థితిలో మమ్మల్ని నిలవబెట్టమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మేముగా మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ మాటలు విన్న వారందరూ నూతనమైన అనుభవాలతో నింపబడగలిగినట్లు వారి జీవితాల్లో ప్రభువా మీరు వారి జీవితాలను తాకి వారి జీవితాల్లో గొప్ప కృపాకార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయము సహవాసము ఈ మాటలు విన్న వారికి అందరికీ, ఆరాధనలో పాలు పొందిన వారికి అందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. దేవుని మాటలు విన్నాం. ఆ మాటలను మన జీవితాల్లోనికి, మన హృదయాల్లోనికి స్వీకరించుదాం, మన జీవితాలకు అన్వయింప చేసుకుందాం, ఆ మీదట ఆశీర్వాదం పొందుదాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ వీక్.